ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర మంత్రుల పర్యటనలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ పట్టణంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడుతున్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆ చెట్టు కొమ్మ పడ్డ స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. యోగా గురు రామ్దేవ్ బాబా అన్నమయ్య జిల్లా మదనపల్లె బీటీ కళాశాల మైదానంకు చేరుకున్నారు. బాబాకు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బీటీ కళాశాల గ్రౌండ్ నుండి హార్సిలీ హిల్స్ లో జరుగుతున్న ఓ ప్రైవేటు ప్రోగ్రాంకు రామ్దేవ్ బాబా హాజరయ్యారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గద్దెన్న శుద్ధవాగు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వానలతో 510 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 388.70 మీటర్లు కాగా ప్రస్తుతం 355.50 మీటర్ల వద్ద ఉంది. ఇవాళ మరింత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో రావడం ఇది రెండవసారని తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ముసురు వాన కురుస్తుంది. గత 10 రోజులుగా వర్షం లేకపోవడంతో విత్తనాలు విత్తిన అన్నదాతలు ఆకాశం వైపు చూశారు. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందన్న ఆందోళన నెలకొంది. ఇప్పుడు కురుస్తున్న వర్షంతో పంటలకు జీవం పోసినట్లయిందని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ భూముల్లో పత్తి, సోయా పంటలకు మొలకలు వచ్చి పచ్చబడి కనిపిస్తున్నాయన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పానీయాలకు అలవాటు పడకుండా ఉండేలాగా అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్ తీసుకుంటే కలిగే పరిణామాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. జనగామ జిల్లా శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో గంజాయి సరఫరా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిచిత వ్యక్తులు తారసపన్న మత్తు పదార్థాలు విక్రయించిన, సరఫరా చేసిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏసీపీ రమేష్ తో పాటు ట్రాఫిక్ రాజేశ్వరరావు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వడ్డిపాలెం ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ ప్రవీణ్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల కారణంగానే ప్రవీణ్ సుబ్రహ్మణ్యం హత్య చేశాడని సీఐ కిషోర్ బాబు చెప్పారు. ప్రవీణ్ బతికి ఉంటే తమ కుటుంబానికి హాని తలపెడతాడని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించామని సీఐ కిషోర్ బాబు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాచమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిరసన సెగ తగిలింది. తమ బిడ్డ కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్ సభలో ప్లకార్డుతో తల్లిదండ్రుల నిరసన తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 14 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే వారు తమ గోడును పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తమకు న్యాయం చేయండని ఆందోళన చేపట్టారు. విశాఖలో మే నెలలో జరిగిన దొంగతనాలు, వాటి రికవరీపై వివరాలను పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వెల్లడించారు. జిల్లాలో మొత్తం 82 దొంగతనాలు జరిగితే 65 మందిని అరెస్టు చేశామన్నారు. అలాగే వారి వద్ద నుంచి 1,44 కేజీల బంగారం, 6,000 కేజీల ఎండి, 9 లక్షల నగదుతో సహా పలు రకాల వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రికవరీ సొమ్ము విలువ సుమారు 1,05,00,000 ఉంటుందని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్కే వేదికల మీద పెద్దపీట వేస్తున్నాడని అన్నారు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులను అవమానిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని నోముల భగత్ తెలియజేశారు.
క్రమశిక్షణ పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి అన్నారు. ప్రపంచ యాంటీ డ్రగ్స్ దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని డ్రగ్స్ రహిత సమాజం కోసం ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వాలు డ్రగ్స్ పూర్తిగా నిషేధించాయని తెలిపారు. మనవంతు కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉన్న వారికి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించాలని ఆమె సూచించారు. మెరుగైన సమాజం కోసం మనవంతు బాధ్యత నిర్వహించాలన్నారు. అంతర్జాతీయ టెక్ సంస్థ కాగ్నిజెంట్ భారత్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడుతుంది. విశాఖపట్నంలోని కాలుపడపాలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాగ్నిజెంట్ సంస్థకు సాదర స్వాగతం పలికారు. ఈ పరిణామం రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభాషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికొదిలేసి రాజ్యాంగ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, నిధుల సమీకరణ పద్ధతులపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం ప్రైవేటు పార్టీలకు రాష్ట్ర సంఘటిత నిధిని వినియోగించుకునేందుకు అవకాశం కల్పించిందని జగన్ దుయ్యబట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా డైరెక్ట్ డెబిట్ ఆదేశాలు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండానే ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. అహ్మదాబాద్లోని ఇటీవల చోటు చేసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి చెందిన బ్లాక్ బాక్స్లోని సమాచారాన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ముంబై విమానాశ్రయంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ముంబై నుంచి బ్యాంకాక్ బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో ఓ పక్షి గూడు కట్టుకోవడాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఎయిర్ హోస్టెస్ వెంటనే ఈ విషయాన్ని విమాన పైలట్ దృష్టికి తీసుకెళ్లింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న గ్రౌండ్ సిబ్బంది విమానం రెక్కల మధ్య ఉన్న పక్షి గూడుకు చెందిన చిన్న చిన్న కర్రపుల్లలను జాగ్రత్తగా తొలగించారు. ఈ అనూహ్య ఘటన కారణంగా విమాన షెడ్యూల్ సమయం కంటే సుమారు 3 గంటలు ఆలస్యంగా బ్యాంకాక్కు బయలుదేరింది. రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో పలు కీలక సంస్కరణలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇక ఇందులో భాగంగా వినియోగదారుల అభిప్రాయాలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ డిపోల వద్ద క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆట తీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ తన బ్యాటింగ్తో క్రికెట్ ఆటకు కొత్తదనాన్ని అద్దుతున్నాడన్నారు. ఆటను పునర్నిర్వచిస్తున్నాడని చాపెల్ కొనియాడాడు. ఇంగ్లాండ్తో హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో పంత్ ప్రదర్శించిన సాహసోపేతమైన ఆట తీరు అభిమానులని మునివేళ్లపై నిలబెట్టింది. ఈ మ్యాచ్లో పంత్ 2 ఇన్నింగ్స్లలోనూ శతకాలు బాది చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. మొత్తం 180.30 కోట్ల విలువైన వైద్య బిల్లుల బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారన్నారు. ఇందుకోసం ఆయన అప్పులు చేశారని, ఆ అప్పులను తన హయాంలోనే తిరిగి చెల్లించారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని కవిత ఆరోపించారు. ఇంత భారీగా అప్పులు చేసిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, మరి ఆ డబ్బంతా ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖపట్నం నగరాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కాగ్నిజెంట్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.
జూరాల ప్రాజెక్టులోని 9వ నెంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు డేంజర్లో పడిందని ధ్వజమెత్తారు. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసిన స్పిల్వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇకనైనా మొద్దు నిద్ర వీడాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కొంతమందిని టార్గెట్ గా పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత రాత్రిపూట ఫోన్ల వద్దే పడుకునేవారేమో, చివరకు మొగుడు పెళ్లాలు మాట్లాడుకున్నవి కూడా రికార్డు చేశారు కొడుకులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా 29న పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అనేక సంవత్సరాల పసుపు రైతుల ఆకాంక్ష బోర్డుతో నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అనేక రాజకీయ పార్టీలు హామీ ఇచ్చిన అరవింద్ కృషి వల్ల పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్త కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్లోనే బోర్డు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సాధారణంగా పెళ్లి అంటే అమ్మాయికైనా అబ్బాయికైనా టెన్షన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే కొత్త ప్లేస్కు వెళ్ళాలి, అందరితో కలిసిపోవాలి, సెట్ అవ్వాలి అనే ఆలోచనతో ఉంటారు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం పెళ్లి కూతురుగా ముస్తాబై మందేసి చిందేసింది. తన పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్తో మందు కొడుతూ ఎంజాయ్ చేసింది. ఓ చేతిలో గ్లాస్, మరో చేతిలో సిగరెట్తో కనిపించి షాక్ ఇచ్చింది. ఇక ఈ వీడియో చూస్తున్న జనాలు మరికొద్ది నిమిషాల్లో పెళ్లి వివాహం జరిగే ముందు పూజ చేయాలి. కానీ ఈ అమ్మాయి మందేసింది, పెళ్లి మండపానికి వెళ్ళింది. ఎంత దారుణం అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులచే మాదక ద్రవ్యాల వినియోగంపై వచ్చే దుష్పరిమాణం వల్ల ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే వారి జీవితం అంధకారంలో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తీవ్ర అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం రానున్న 24-48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని, దీని ప్రభావంతో తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ఎన్నుకున్న నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఎమ్మెల్యే అనిల జాదవ్ మండిపడ్డారు. మంత్రి జూపల్లి ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్టేజ్ పైన కనిపించలేదు. ఇది గమనించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆమె వద్దకు వెళ్లి స్టేజ్ పైకి తీసుకొచ్చారు. సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని అనిల జాదవ్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ పాఠశాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల నందు భోజన నాణ్యతను, వసతులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనం సంతృప్తిగానే ఉందని, మరింత నాణ్యతను పెంచాలని ప్రిన్సిపల్కు ఆదేశించారు. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధికి నిధుల విడుదలపై అధికారులు, మంత్రులతో చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీడీపీ పెంచేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ పరామర్శలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ ఏడాది పాలనపై చర్చకు సిద్ధమని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ ఆలస్యమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ విమర్శించారు. ఈ విచారణలో ఆలస్యం అర్ధరహితం, అంగీకరించలేనిది అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిన విమాన ప్రమాదాల అన్వేషణ బ్యూరో ఇప్పటికీ పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదని జయరాం ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం అందించాలంటే తక్షణమే విచారణ వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదం విషయంలో తన దృఢ వైఖరిని భారత్ మరోసారి నిష్కర్షగా చాటుకుంది. చైనాలోని కింగ్డావ్ నగరంలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాద నిర్మూలన, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై రూపొందించిన ఉమ్మడి ప్రకటనలో ఉన్నాయి. అయితే కొన్ని ప్రతిపాదనలు భారత ప్రయోజనాలకు వైఖరిని విరుద్ధంగా ఉండటంతో దానిపై సంతకం చేయడానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఆ ప్రతిపాదనల పత్రాలను పరిశీలిస్తూ పెన్ను పక్కన పెట్టేశారు. ఈ నిర్ణయం ఉగ్రవాదంపై, ప్రత్యేకించి సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ ఎంతటి కఠిన వైఖరిని అవలంబిస్తుందో ప్రపంచానికి స్పష్టం చేసింది. కళ్ల ముందే ఘోర ప్రమాదం. లారీ ట్యాంకర్ ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా తీవ్ర గాయాలతో క్లీనర్ సాయం కోసం వేడుకుంటున్నాడు. వెంటనే స్పందించి సాయం అందించాల్సిన స్థానికులు మాత్రం మానవత్వం మర్చి లారీలోని సబ్బులను ఎత్తుకెళ్లడంలో మునిగిపోయారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకునేలోగా లారీలోని సగం లోడును ఖాళీ చేసేశారు. ఈ అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా 10 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు 7గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. స్థానికులు మానవహారంగా ఏర్పడి గాయపడిన ప్రయాణికులను కొండపైకి చేర్చారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అమెరికాలో పెను విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి ల్యాండ్ చేయడంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ మోజులో ఏకంగా రైలు పట్టాలపైనే కారు నడిపి తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమె మద్యం మత్తులో ఉండి ఈ చర్యకు పాల్పడిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన కుర్తాలం జలపాతం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుర్తాలం జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు చేయకుండా తాత్కాలికంగా నిషేధం విధించారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టి పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఇరాన్పై అమెరికా జరిపిన దాడుల పట్ల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ భూభాగంపై జరిగిన ఈ బాంబు దాడులను, ప్రణాళికబద్ధమైన హత్యలను భారత జాతీయ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టే ప్రమాదం ఉందని సోనియా గాంధీ హెచ్చరించారు. ప్రజల హక్కులను కాలరాసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని బయలుదేరిందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో అకృత్యాలను ఎదుర్కొన్నారన్నారు. ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ పౌరుల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న సహజ విపత్తులో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఈ ఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం చెందిన ఈ దుర్ఘటన బాధాకరమని పేర్కొన్నారు. బాధితులకు తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. హిమాచల్ ప్రజల పట్ల తన మద్దతు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీ, ఏఐఏడీఎంకేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మతం ప్రమాదంలో ఉందని పదే పదే చెబుతూ రాష్ట్ర ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మదురైలో జరిగిన మురుగన్ సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కులం, మతం పేరుతో తమిళనాడు ప్రజలను విభజించాలని చూస్తున్నారన్నారు. వారు విఫలమైతే అన్నాడీఎంకే ద్వారా అదే ప్రక్రియను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కమెంట్ చేశారు. పదవులు, ఆస్తుల కోసమే అన్నలతో చెల్లెలు కొట్లాడుతున్నారని అన్నారు. షర్మిల పార్టీ పెట్టినప్పుడే ఆమె ఏదో ఒక పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని అన్నారు.
అన్న పదవి ఇవ్వలేదని, రావాల్సిన ఆస్తి లక్షల కోట్లు రాలేదని, తల్లి ద్వారా చర్చలు జరిపిన ఫలితం లేదని షర్మిల పార్టీ పెట్టిందన్నారు. కవిత కూడా అన్నకు పదవి ఇచ్చారు, కోట్ల ఆస్తులు ఇచ్చారు, నాకు సమానంగా ఇవ్వాలనే కవిత గొడవ పడుతుందని చెప్పారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత టెస్ట్ జట్టు నుంచి యువ పేసర్ హర్షిత్ రాణాను టీమ్ మేనేజ్మెంట్ రిలీజ్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రెండో టెస్ట్ కోసం భారత జట్టుతో కలిసి రాణా బర్మింగ్హామ్కు వెళ్లడం లేదని పేర్కొన్నాయి. భారత ఆటగాళ్లు బర్మింగ్హామ్కు వెళ్లారు. మొదట ఇంగ్లాండ్ టూర్కు ప్రకటించిన భారత జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కలేదు. కానీ జట్టులోని ఓ ఆటగాడు గాయపడడంతో రాణాను బ్యాకప్ పేసర్గా తీసుకున్నారు. జీవితంలో తాను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా తెలిపారు. తన నిర్ణయాల వల్లే క్రికెట్ కెరీర్ ఇబ్బందిలో ఉందని అంగీకరించాడు. క్రికెట్కు తక్కువ సమయం కేటాయించానన్నారు. అవసరం లేని వాటికి అనవసరంగా భావించా అని చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రిషబ్ పంత్, సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓటమిపై స్పందించాడు. జట్టుకు మద్దతుగా నిలిచాడు. ఓటమికి ఏ ఒక్కరిని నిందించడం లేదని, జట్టుగా ఓడామని, జట్టుగానే గెలుస్తామని చెప్పాడు. కొన్ని సమయాల్లో ఆటగాళ్లు విఫలమవుతారు, అది సహజం. ఈ ఓటమిని ఖచ్చితంగా నిరాశపరిచిందని చెప్పారు. తొలి ఇన్నింగ్స్లో మేము 580 రన్స్ చేసి ఉంటే ఆధిపత్యం ప్రదర్శించే వాళ్లమని తెలిపాడు. యాక్సియం 4 మిషన్ విజయవంతమైంది. శుభాంశు బృందం సక్సెస్ఫుల్ గా రోదిసిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ను నిర్వహించింది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యం వహించాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహించారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఇవాళ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడిని ఆయన ఖండించారు. ఆ దాడి కేవలం న్యూక్లియర్ అంశాలపై కాదు అని, అణు శుద్ధీకరణ గురించి అసలే కాదన్నారు. కానీ ఇరాన్ లొంగిపోవాలన్న కాంక్షతో అమెరికా దాడులకు ప్రయత్నించినట్లు ఖమేనీ తెలిపారు. ఓసారి మానవ హక్కులు, ఓసారి మహిళా హక్కులు, ఓసారి అణు కేంద్రాల అంశం గురించి అమెరికా ఒత్తిడి తెస్తుందన్నారు. శుభాంశు శుక్లాకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. భారతీయులంతా గర్వపడే క్షణమని పేర్కొన్నారు. ఇక ఎంతో మందికి శుభాంశు శుక్లా ఆదర్శంగా నిలిచారని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. కాగా అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టిన మిషన్ విజయవంతమైంది. 4 వ్యామగాములు సక్సెస్ఫుల్ గా రోదిస్లోకి దూసుకెళ్లారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. దీంతో పశ్చిమాసియాలో కూడా ఉద్రిక్తతలు కాస్త చల్లారాయి. ఇప్పుడిప్పుడే అన్ని కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మళ్లీ రావచ్చేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 2 దేశాలతో తాను మాట్లాడి ఉద్రిక్తతలను పరిష్కరించారన్నారు. ప్రస్తుతం ఆ 2 దేశాలు అలసిపోయాయి, ఇది త్వరలోనే ప్రారంభం కావచ్చు కూడా అని ట్రంప్ వ్యాఖ్యానించారు.